హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ప్రజెంట్ వచ్చేసి మిరప సాగు చేస్తున్నటువంటి రైతు తోటలో ఉన్నాము. చాలా నీట్గా ఉంది. ఈరోజు జనవరి 28వ తారీఖు. సో ఈరోజు కూడా తోట చూస్తే చాలా నీట్గా ఉంది. ఫ్లవరింగ్ కానీ గనుపులు కానీ మనకు క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా అయింది, మనకు పూతలో నల్లి కానీ తామర పురుగు చూద్దామంటే లేదు, అంత నీట్గా ఉంది. గుండు సూది లెక్క మనకు పినిసులు ఏ విధంగా కనిపిస్తూ చూస్తున్నాం కదా, చాలా బాగుంది. సో రైతు ఎటువంటి మందులు కొట్టారు, ఇంత నీట్గా రావడానికి, ఇంత ఫ్లవరింగ్ హైలైట్గా రావడానికి ఎటువంటి మందులు స్ప్రే చేశారు ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? బర్మావత్ బాలాజీ. బాలాజీ గారు, ఏ ఊరు ఇది? గుండెపూడి అండి. గుండెపూడి. మీరు ఇప్పుడు ఈ తోట ఇంత నీట్ గా ఉంది, తెంపించారా? ఇది తెంపించిన తర్వాత కూడా ఇంత గ్రోత్ వచ్చింది, సూపర్. అసలు ఏ మందు కొట్టారు మీరు? ఇది ఫ్లవర్ ఫ్రూట్. గాంధీవం అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది ఫ్లవర్ అండ్ ఫుడ్ సెట్ అండి. ఇది వచ్చేసి గాంధీవనా. ఈ రెండు కొట్టారు. ఎన్ని రోజులు అయింది కొట్టి? 5 days 6 days అవుతుంది. 6 days అవుతుంది. ఇది కొట్టిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? కొట్టిన తర్వాత కొట్టక ముందు ఎట్లా ఉండే అసలు ఈ తోట? కొట్టక ముందు కొంచెం అటు చూపించండి, కొసకు మందు పడలేదు, ఇట్లా గజ్జి ముడుతుందని మళ్ళీ నల్లి ఉన్నది, అన్ని బ్లాక్ ట్రిప్స్ ఇంకా అన్ని ఉండే, అంత ఫ్లవరింగ్ లేదు. కొట్టక ముందు అంత గ్రోత్ లేదు. గ్రోత్ వచ్చింది, ఫ్లవరింగ్ వచ్చింది మంచిగా. చూడండి పినుసులు మామూలు దిగట్లేదు అసలు. వారం అయింది, వారం 6-7-8 రోజులు అవుతుంది. 7-8 రోజులు అవుతుంది. మంచిగా ఫ్లవరింగ్ గ్రోత్ మంచిగా నీట్ గా ఉన్నది. ముడతనే క్లియర్ అయింది, నల్లి క్లియర్ అయింది. ఇప్పుడు ఈ పూత నేనే లాడుతుంది కదా, ఇది కొట్టిన తర్వాత వచ్చిందా? ఇది కొట్టిన తర్వాత వచ్చింది. వచ్చిన ప్రతి పూత పింద అవుతుంది. క్రాప్ సెట్టింగ్ అనేది బాగా అవుతుంది. ఇదండి అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారి ఫ్లవర్ అండ్ ఫుడ్ సెట్. అదే విధంగా దీని మీద లేబుల్ ఏది? లేబుల్ అక్కడ దాంట్లో పడ్డది, మన పొలంలో పడ్డది, లేబుల్ పోయిందా? ఇదండి గాంధీవా ఆర్గానిక్ అర్బన్ రిఫాల్, ఇది గాంధీవా. అదే విధంగా ఫ్లవర్ అండ్ ఫుడ్ సెట్, ఈ రెండు కొట్టాను. ఈ కొట్టిన తర్వాతనే ఈ క్రాప్ సెట్టింగ్ అవుతుంది. తెంపించిన తర్వాత కొట్టారు. ఇది తెంపించిన తర్వాత కొట్టిన తర్వాత స్టెప్ గ్రోత్ వచ్చింది, కాప్ వచ్చింది, మంచి నీట్గానే ఉన్నది, కొట్టొచ్చు. బాగుందా? బాగుంది. క్రాప్ సెట్టింగ్ ఎట్లా అవుతుంది? క్రాప్ బీభత్సంగా వచ్చింది. ఫ్లవర్ మామూలుగా రాలేదు, ఇక్కడ నుంచి వచ్చింది. ఇది ఫ్లవరింగ్ బాగా వచ్చింది. బాగుంది. మొత్తం పిందెలే కనబడుతున్నాయి. గుండి సూది లెక్క దిగింది. పూతలో మనకు ఒక్క తామర పురుగు గానీ నల్లి గానీ ఇగురు మీద చూద్దామంటే లేదు, అంత నీట్గా ఉంది. చూడండి, ఏ చెట్టు చూసినా గానీ అంతే ఉంది. పూతలో తామర పురుగు అనేది లేదు, మొత్తం గుండు సూదులే కనబడుతున్నాయి. చాలా బాగుంది. ఎట్లా పని చేసింది అంటారు గాంధీవాను? ఇది ఫ్లవర్ అండ్ ఫుడ్ సెట్ మస్తు పని చేసింది. మంచి పని చేసింది. ఓకే, బాగుందా? బాగుంది. కొట్టొచ్చు అందరూ, కొట్టొచ్చండి. థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం ఇచ్చారు.